ఈ వీడియోలో చాలామంది అభ్యర్థులలో ఒక పెద్ద భయమైన ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా వస్తుంది? ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏ విధంగా ఉన్న దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. దాని మీద ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? ఏ ఎగ్జామ్‌కైనా ఎలా రెడీగా ఉండాలి దాని మీద ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు తెలియజేస్తాను. ముందుగా ఏ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి అయినా గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, అదే విధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఎనీ కేటగిరీ ఎగ్జామ్ అతనుకున్న పెద్ద భయం ఏంటంటే ఎగ్జామినేషన్‌లో పేపర్ ఏ విధంగా వస్తుంది? సో, ఈ భయం మనకు పోవాలి. మన ఎగ్జామ్ కాన్ఫిడెంట్‌గా రాయాలి అంటే, మనకున్న ఫస్ట్ వెపన్ ఏంటంటే, ఎగ్జామినర్ కండక్ట్ చేసే వ్యవస్థ ఐదర్ ఏపీపీఎస్సీ కానీ, ఏపీ పోలీస్ బోర్డ్ గాని, వాళ్ళు ఎగ్జామినేషన్ క్వెషన్స్ ఎక్కడి నుంచి పికప్ చేస్తున్నారు? ఏ విధంగా పికప్ చేస్తున్నారు? మనం బుక్ సోర్స్‌ని చెప్పలేము కానీ, ఎగ్జామినర్ థాట్ ప్రాసెస్ మనం గెస్ చేయొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో కీస్ అండ్ అబ్జెక్షన్స్ అని ఒక బ్లాక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి చూడండి ఇప్పుడు. అక్కడ మీకు రీసెంట్‌గా నిర్వహించిన ఎగ్జామ్స్ అయినా, ఏవైతే రీసెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గాని, ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ గాని, డిప్యూటీ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ గాని, ఈ ఎగ్జామ్స్ సంబంధించి మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏవైతే పోతాయో వాటి యొక్క కీస్‌ని అక్కడ ప్లేస్ చేశారు. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి? రీసెంట్‌గా జరిగాయి ఆర్ లాస్ట్ 1 ఇయర్‌లో జరిగాయి. మనం ఒక్కసారి ఆ పేపర్ డౌన్‌లోడ్ చేసి చూసుకుంటే గనక, మనం ప్రిపేర్ అయ్యేది గ్రూప్స్‌కి కావచ్చు. కానీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఏపీఎస్‌సి. గ్రూప్స్ కండక్ట్ చేసేది ఏపీఎస్‌సి. ఈ 2 ఎగ్జామ్స్‌లో ఏ ఎగ్జామ్‌కైనా కామన్‌గా ఉన్న పేపర్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్‌లో ఏ ఎగ్జామ్‌కైనా ఉన్న కామన్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఈ ఎగ్జామ్‌లో సిలబస్ మారలేదు అండ్ టాపిక్స్ కూడా మారలేదు. సో, మనం ఏం చేయాలి? ఒక్కసారి ఆ పేపర్ డౌన్‌లోడ్ చేసి చూసుకుంటే, మనకొక ఐడియా వస్తుంది. ఎగ్జామినర్ ఈ టాపిక్‌లో క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నాడు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఈ ఎగ్జామ్స్‌లోనే. వెట్‌ల్యాండ్‌కి సంబంధించి, చిత్తడి నేలకు సంబంధించి ప్రతి ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తుందని తెలుసు మనకి. ప్రతి ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తుందని తెలుసు. ఒక మార్క్ వస్తుందని తెలుసు. కానీ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న చిత్తడి నేల చదువుతారు. కానీ ఆల్రెడీ ఇండియాలో ఇంపార్టెంట్ చిత్తడి నేల ఆర్ వెట్‌ల్యాండ్స్ ఏమవుతాయో ఒక లిస్ట్ చూడరు. ఒకవేళ చూసినా చాలా మంది అభ్యర్థులు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ట్రిక్స్ ఫాలో అవుతారు. ఎవరో ఒక వ్యక్తి చెప్పిన ట్రిక్‌ని మీరు ఫాలో అవుతారు. ఆ ట్రిక్ ఆ వ్యక్తికి ఉపయోగపడొచ్చు కానీ మీకు ఉపయోగపడదు. మీరెప్పుడు కూడా ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే గనక ఎంతో కొంత హార్డ్ వర్క్ పెట్టాల్సిందే. ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఎఫర్ట్ పెట్టుకున్న ట్రిక్‌తోనే నేను సక్సెస్ అవుతానంటే ఖచ్చితంగా అవ్వరు. ఆహ్, అక్కడ క్వెషన్ ఏ విధంగా అడిగాడంటే 2 సైట్స్ ఇచ్చి, 2 వెట్‌ల్యాండ్స్ ఇచ్చి, ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాడు. మనకి ఆ రాష్ట్రం తెలిస్తే గాని మనం ఐడెంటిఫై చేయలేము. ఆర్ ఏ రాష్ట్రంలో ఏ వెట్‌ల్యాండ్స్ ఉన్నాయని తెలిస్తే గాని మనం ఎగ్జామ్ పెట్టలేము. మన ప్రిపరేషన్‌లో ఎలా ఉండాలంటే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెట్‌ల్యాండ్స్ అనేవి ప్రతి రాష్ట్రంలోనూ లేవు. కొన్ని రాష్ట్రాల్లో వెట్‌ల్యాండ్స్ అనేవి లేవు. కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ 1, 2 వెట్‌ల్యాండ్స్ ఉన్నాయి. ఒక్కసారి మన ప్రిపరేషన్ అప్పుడు ఈ వెట్‌ల్యాండ్ స్టేట్ వైస్ ఒక్కసారి మీరు చూస్తే గనక ప్రిపరేషన్‌లో ఒక్కసారి 2 సార్లు చూస్తే మీ మైండ్‌లో ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్‌గా రికార్డ్ అయిపోతాయి. ఏ స్టేట్‌లో ఎన్నున్నాయని. సో, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆ క్వెషన్ ఈజీ అవుతుంది. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనం ఎట్లైనా చదువుతాం. కానీ ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్‌కి మనం ఆన్సర్ పెట్టలేము. ఈ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు? అభ్యర్థికి హోల్ టాపిక్ మీద ఒక పెరిఫరల్ ఐడియా ఉండాలి. లొకేషన్ మనకి ఎగ్జాక్ట్ జీపీఎస్ లొకేషన్ అవసరం లేదు. కానీ ఎక్కడుందని ఎగ్జామినర్ క్వెషన్ చేస్తున్నాడు. మనం ఏం చేసాము? వెట్‌ల్యాండ్‌లో ఎక్కడున్నాయి? ఎన్ని పక్షులున్నాయి? ఇవి చూస్తున్నాం తప్ప, మనం దాని బేసిక్‌లో చూడట్లేదు. సో, ఈ విధంగా మనకి ఒక ఐడియా వస్తుంది. ఆ రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్ మనం చూసుకుంటే గనక, ప్రెజెంట్ ట్రెండ్ ఏ విధంగా నడుస్తుందో ఐడియా వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే, ఆ సిలబస్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ఐడియా వస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్‌లో నడుస్తున్న ఎగ్జామ్స్‌ని కంపేర్ చేసుకుంటే గనక, ప్రెజెంట్ మన ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని ఐడియా వస్తుంది. కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా అడుగుతున్నారు? చూడండి ఒక్కసారి మీరు పేపర్స్ చూడండి మీకు ఐడియా వస్తుంది. స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువయ్యాయి. డెఫినిషన్స్ ఎక్కువయ్యాయి. అంటే ఏంటి? ఎగ్జామినర్ కరెంట్ టాపిక్ లింక్ చేసుకుంటూ బేసిక్ సబ్జెక్ట్ చాలా బేసిక్ క్వెషన్స్ కానీ చాలా మంది అభ్యర్థులు ఆన్సర్ చేయలేనట్టుగానే ఉంటాయి. ఒక్కసారి మీరు ఐడియా వస్తే కానీ చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో, ఈ విధంగా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, నేను చెప్పేది ఏంటంటే మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక్కసారి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో పాటుగా ప్రెజెంట్ ట్రెండ్‌లో నడుస్తున్న ప్యారలల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వెషన్స్ కూడా మీరు చూస్తే గనక ఎగ్జామ్‌లో ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు.